రియల్ ఎస్టేట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ప్లాటు కొనుగోలు చేయబోయేటువంటి ఎవరైతే ఉద్దేశంతో కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక ముఖ్యమైన వార్తని తెలియజేయడం కోసం ఉద్దేశించబడినటువంటి వీడియో ఇది. మన రాష్ట్రంలో పలు దఫాలుగా ప్లాట్లు రెగ్యులరైజ్ చేయబడ్డాయి. 2020లో ఏకంగా ఓపెన్ స్థలాలు, ప్లాట్స్, అనాథరైజ్డ్ లేఅవుట్స్లో ఉన్నటువంటి ప్లాట్స్ అన్నీ కూడా రెగ్యులరైజ్ చేసుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటన ఇచ్చిన వెనువెంటనే దాదాపుగా 26 లక్షల అప్లికేషన్స్ గవర్నమెంట్కి ఆన్లైన్లో వచ్చినాయి. అంతకుముందే కొన్ని లక్షలైనాయి, ఆ తర్వాత మళ్ళీ ఇన్ని లక్షలు వచ్చినాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అప్లికేషన్లు క్లియర్ అయినాయి అనేది స్పష్టమైన లెక్క నేను చెప్పలేను, కానీ కొన్ని లక్షల ప్లాట్లు మాత్రం రెగ్యులరైజ్ అయినాయి అని మాత్రం చెప్పగలను. ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే ప్లాట్ యొక్క రోడ్, ఏ ఫేసింగ్తో అయితే ప్లాట్ ఉందో ఆ రోడ్డు యొక్క విడ్త్ ఎంత ఉంది అనేది చాలా ప్రామాణికంగా ఫీజులో భాగంగా ఆ గజాలను బట్టి నాలా కన్వర్షన్ అయిందా లేదా, ఆ బెటర్మెంట్ ఛార్జెస్ ఇవన్నీ లెక్కలో తీసుకొని ఫీజు క్యాల్కులేట్ చేసి వసూలు చేస్తున్నారు. దీనికి తోడుగా మనం అప్లికేషన్ పెట్టినప్పుడే ఇండెమ్నిటీ బాండ్ కూడా తీసుకొని రోడ్డు వైడన్గా లేకపోతే, మినిమం 30 ఫీట్లు కనుక రోడ్డు లేకపోతే ఆ ప్లాట్ కటింగ్ చేసి, ఉదాహరణకు 20 ఫీట్లే ఉంది రోడ్డు, ప్లాట్కి ఎదురుగా 20 ఫీట్ల రోడ్డే ఉంది, ఆ రోడ్డు కనుక ఆ ప్లాట్ కనుక రెగ్యులరైజ్ చేయబడితే ఖచ్చితంగా ఒక 5 ఫీట్లు సెట్ బ్యాక్ అవ్వాల్సిందే. క్లియర్గా కటింగ్ చేసి చూపించేటువంటి మ్యాప్ని ఒక రిజిస్టర్డ్ సివిల్ ఇంజనీర్ చేత జిహెచ్ఎంసీనో హెచ్ఎండిఏనో లేకపోతే జిల్లాల స్థాయిలోనో గుర్తింపు పొందిన ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి ఇంజనీర్ల చేత డ్రాయింగ్ వేయించి ఆ కట్ చేసినట్టుగా రోడ్డు వైడన్ కోసము నేను స్థలం వదిలిపెడుతున్నా, ఇన్ని ఫీట్ల వెడల్పు వదిలిపెడుతున్నా, ఇన్ని గజాలు వదిలిపెడుతున్నా అని స్పష్టంగా డ్రాయింగ్తో పాటుగా ఒక ఇండెమ్నిటీ బాండ్ కూడా అప్లోడ్ చేసి ఉంటాం. మనం ఖచ్చితంగా అప్లోడ్ చేసాం, మనం ఎవరైనా చేసి ఉంటాం. 25 ఫీట్ల రోడ్డు ఉన్నదనుకోండి, 2.5 ఫీట్లు సెట్ బ్యాక్ అయినట్టుగా. ఇట్లా ఒక ప్లాట్కి అయితే 2 వైపులా 3 వైపుల రోడ్లు ఉన్న ప్లాట్లు కూడా ఉన్నాయి. ఆ రకంగా రోడ్ల కోసము, విడ్త్ వైడన్ కోసము సెట్ బ్యాక్ అవ్వడానికి, ఆ ఎక్స్టెంట్ ల్యాండ్ని డిలీట్ చేయడానికి మనం యాక్సెప్ట్ చేస్తేనే ఆయా సంస్థలు, మనకి హెచ్ఎండిఏ కావచ్చు, జిహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, మున్సిపాలిటీల పరిధిలో కావచ్చు, ఆ ప్లాట్లు రెగ్యులరైజ్ అయినాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ వాటిని మనం కొంటున్నప్పుడు ఆ కటింగ్ పోయిన రోడ్డును కూడా కలిపి అమ్ముతున్నారు. తెలియక మన వాళ్ళు కొనుక్కుంటున్నారు చాలామంది. ఇది నష్టం కలిగించే అంశం. విచిత్రం ఏమిటంటే రిజిస్ట్రేషన్ ఆఫీసులలో కూడా సెట్ బ్యాక్ అవ్వడానికి, రోడ్డు కటింగ్ పోవడానికి తన ప్లాట్లో నుంచి ఒప్పుకున్నా కూడా అతను అమ్మేటప్పుడు మాత్రం అది కలిపి అమ్మితే, అదే ప్రకారంగా డాక్యుమెంట్ రైటరు డాక్యుమెంట్ రెడీ చేస్తే రిజిస్ట్రార్ కూడా రిజిస్ట్రేషన్ చేసేస్తున్నాడు. ఉత్త పుణ్యానికి కటింగ్ పోయిన దాన్ని కూడా కొనుక్కుంటున్నారు తెలియక. చాలామంది మోసపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా మిత్రుడు జేకే శ్రీనివాస్ అని చెప్పేసి కాస్మోపాలిటన్ కాలనీ అని ఇక్కడే మన్సూరాబాద్లో ఉంది. అది ఒక 500 గజాల ప్లాటు, 2 మిత్రులు కలిసి కొన్నారు. 2 వైపులా కూడా కటింగ్ పోయింది. 72,000 రూపాయలండి గజం వచ్చేసి. అటువంటి ప్లాటు దాదాపు 15 నుంచి 20 లక్షల రూపాయలు రోడ్డు కటింగ్ పోయినటువంటి ప్లాట్ కూడా పే చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. అట్లా చేశాడు రిజిస్ట్రార్. అంటే ప్లాట్ యొక్క పర్చేజర్ ఒక ఓల్డ్ మ్యాన్ ఉంటే అతను తన కొడుకులకి గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ దగ్గర నుంచి వీళ్ళు సేల్ చేశారు. అంటే రిజిస్ట్రారే యాక్చువల్గా అక్కడ దాన్ని స్టాప్ చేయాలి. రోడ్డు వైడన్ కింద వదిలిపెట్టినటువంటి స్థలాన్ని ఖచ్చితంగా దాన్ని తీసేసే రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి రిజిస్ట్రార్ చెప్పాలి. అట్లా చేయకుండా రిజిస్ట్రార్లు కూడా తప్పు చేస్తున్నారు. నిలదీసి అడగండి. ఖచ్చితంగా లేఅవుట్ రెగ్యులరైజేషన్ కింద రెగ్యులరైజ్ చేయబడ్డ ప్లాట్ రెగ్యులరైజ్ చెయ్యకపోయినా సరే ఆ ప్లాట్ కనుక 30 ఫీట్లు కనుక లేకపోతే రేపటి కాడ అది తగ్గిచ్చే మనకు పర్మిషన్లు ఇస్తారు. కాబట్టి అది తగ్గిచ్చే మీరు కొనుక్కోండి.
ఇది చాలా ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నా. నాకు తెలిసిన మిత్రులు చాలామంది ఈ విషయము తెలిసి తెలియక చాలామంది ఎక్కువ డబ్బులు పే చేసి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకనే ఇదొక ముఖ్యమైన అంశంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే గతమంతా కూడా ఇల్లీగల్ లేఅవుట్సే ఉన్నాయి. ఆ ఇల్లీగల్ లేఅవుట్స్లో ఎక్కడ ప్రాపర్గా యాజ్ పర్ నామ్స్ రోడ్లని మెయింటైన్ చేయలేదు. 33 ఫీట్లు 40 ఫీట్లు మెయింటైన్ చేయలేదు. 15, 20, 25 అట్లా ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా సెట్ బ్యాక్ అవ్వాల్సినవి ఉంటాయి. కాబట్టి రెగ్యులరైజ్ కాకపోయినా సరే మీరు ప్లాట్ కొనేటప్పుడు సెట్ బ్యాక్ చేసి ఇస్తేనే, ఆ ఎక్స్టెంట్ మందం వదిలేస్తేనే మేము కొంటాము అని చెప్పి మీరు కొనుగోలు చేసుకోవాల్సిందిగా నేను మీకు సూచన ఇస్తున్నాను.